ఆదివాసీలు ప్రకృతి ఆరాధకులు. ఏడాది పొడవునా సంప్రదాయ పూజలు చేస్తుంటారు. పుష్యమాసాన్ని పవిత్ర మాసంగా భావిస్తుంటారు. ఈ మాసంలో ఆరాధ్య దైవం వరప్రదాయినిగా విరాజిల్లుతున్న జంగమబాయిని దర్శించుకోవడం ఎంతో పుణ్యంగా భావిస్తుంటారు. ఈ క్రమంలో జంగుబాయి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ జాతర నెలవంక కనిపించిన వేకువజామున మొదలై నెల రోజుల పాటు కొనసాగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు ఈ జాతరకు వస్తారు. వారి భాష, వేషధారణ, పూజలు, పండుగలు ప్రత్యేకంగా ఉంటాయి. వేలాది మంది ఆదివాసీలు అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకుంటారు. కొమురం భీం జిల్లా కరెమెరి మండలంలోని రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులో ఉన్న ముగ్ధంగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని కొండా కోనల్లో వేల ఏళ్ల కిందట సహజ సిద్ధంగా గుహల జంగుబాయి కొలువైంది. ఏటా పుష్యమాసంలో నెల రోజుల పాటు నిర్వహించే అమ్మవారి ఉత్సవాల్లో 8 గోత్రాలకు సంబంధించిన కటోడాల ఆధ్వర్యంలో సంప్రదాయ ప్రకారం అత్యంత కఠిన నియమాలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఆదివాసులు తరలి వస్తారు. సమస్యల పరిష్కారం కోసం దర్బార్ కూడా నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో చాలామంది కూడా ఆదివాసీలు జంగుబాయి పుణ్యక్షేత్రం పరందర్లి కోట పరందర్లో ఉంది. ఇది కెరమెరి మండల పరిధిలో వస్తుంది. వాస్తవానికి ఈ పుష్యమాసంలో ఈ మొత్తం మీద ఆదివాసీలు అతి పవిత్రంగా భావిస్తారు. వాస్తవానికి పవిత్ర మాసం వచ్చిందంటే భక్తి శ్రద్ధలతో చెప్పులు వేసుకోకుండా ప్రతి ఇంట్లో కూడా పూజలు చేస్తూ మరి నెల రోజుల పాటు భక్తి ప్రవేశంతో ఆదివాసీలు ఉంటారు. వాస్తవానికి జంగులింగు దీక్ష వేయడంతో పాటు మరి నెల రోజుల పాటు మరి ఆదివాసీలంతా కూడా ఈ మొత్తం ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలు అక్కడికి పుణ్యక్షేత్రానికి వెళ్ళి మరి పూజలు మరి నెల రోజుల పాటు చేస్తూ ఉంటారు. 8 గోత్రాలకు సంబంధించిన కట్టడాలు మరి పుణ్యక్షేత్రాన్ని అక్కడ పర్యవేక్షించడంతో పాటు పూజలు చేస్తూ ఉంటారు. మరి దీని జంగుబాయి దర్బార్ నిర్వహించడం కాకుండా జాతరను కూడా మరి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే వచ్చిందో మరి దాన్ని పూర్తి స్థాయిలో కూడా జంగుబాయి దర్బార్ పేరిట మరి జాతరకు ఈ గత మాజీ ముఖ్యమంత్రి గారు 10 లక్షలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా దాన్ని ఇక్కడే కాదు దేశంలోని అనేక ప్రాంతాల్లోని ఆదివాసీలు ఈ పుణ్యక్షేత్రం సందర్శించి మరి భక్తి శ్రద్ధతో కొలుస్తూ ఉంటారు. మరి మొక్కినటువంటి కోరికలు ఏవైతుందో తప్పకుండా జంగుబాయి నెరవేర్చిన ఈ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఏది కోరుకుంటే అది నెరవేరుతుందనేది ఆదివాసీల నమ్మకం. కోరికలు తీరాక మొక్కులు తీర్చుకునేందుకు ఈ క్షేత్రానికి కాలినడకన ఎడ్ల బండ్లపై తరలి వస్తుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా టోప్లా కాసలో స్నానాలు ఆచరిస్తారు. జంగుబాయిని దర్శించుకున్న అనంతరం పోచమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు. నెల రోజుల పాటు ప్రత్యేక ఉపవాసాలు ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా మన జంగుబాయి వాళ్ళ వారసులు ప్లస్ దాంట్లో పాటు అక్కడ ఉన్నటువంటి కటోడలు అంటారు వాళ్ళ ఇంటి కుటుంబం వాళ్ళు. దాంతోపాటు మన అధికార పరంగా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే పురాతనమైనటువంటి దేవస్థానాలు ఉన్నాయో దేవుళ్ళకు కూడా అన్ని వర్గాలకు కూడా దేవుళ్ళకు కూడా మరి గుర్తించడం జరిగింది. జంగుబాయి క్షేత్రాన్ని ప్రభుత్వం గుర్తించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలంటున్నారు. ఏటా నెల రోజుల పాటు జరిగే ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు సౌకర్యం, తాగునీరు, మరుగుదొడ్లు, వసతి గృహాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని అక్కడి గ్రామస్తులు కోరుతున్నారు. గత ప్రభుత్వాలు కూడా మరి అనేక కార్యాచరణ చేపట్టి మరి డెవలప్మెంట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా ఈ అధికారంలో ప్రభుత్వం మరి జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని మరి డెవలప్మెంట్ చేయవలసిందిగా అభివృద్ధి పథంలో నడిపించే విధంగా చర్యలు తీసుకొని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.